కొడాలి నానికి ఓటేసి ఏం చేశాడు? ఇవాళ ఆడు గెలిచిన 20 సంవత్సరాల్లో కూడా కేవలం మన స్వార్థం కోసం మంత్రి పదవి అడ్డు పెట్టుకుని ఎంత దోసుకున్నాడో మన అందరం చూసాం, పేపర్లు విన్నాం. అనేక మంది ఎవరిని అతను నమ్ముకున్న వ్యక్తులు ఎంతోమంది బలైపోయారో ఒకసారి ఆలోచించేయండి. ఈ 20 సంవత్సరాల్లో ఈ దుర్మార్గుడు కేవలం మా స్వార్థం కోసం, సంపద కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు. దయచేసి ఇటువంటి దుర్మార్గుడిని ఏ విధంగా మాట్లాడుతున్నాడో సమాజంలో అందరూ చూస్తున్నాం. మహిళలను కూడా గౌరవించకుండా అసెంబ్లీ సాక్షిగానే మాట్లాడాడు. ఇంత దుర్మార్గుడిని ఏం చేయాలి? ఇవాళ ఇటువంటి దుర్మార్గుడిని సాగనంపకపోతే శాశ్వత గుడివాడకి నష్టపోతాం. ఇప్పటికీ 20 సంవత్సరాలు వెనకబడ్డాం వీటి వలన. గతంలో మేము కూడా అధికారంలో ఉన్నాం. 14-19 కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ప్రజలు చాలా